నెత్తి కంటే నెత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కెరియర్లోనే ది బెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు తొలిసారిగా 50 కోట్ల క్లబ్ లో చేరాడు. దాంతో తన 101వ సినిమా విషయంలో బాలయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. శాతకర్ణితో టాలీవుడ్ లో హీరోలు ఎవరూ చేయని ప్రయోగాన్ని చేసిన బాలయ్య తన తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు. చారిత్రక, జానపద, ప్రయోగాత్మక ఇలా అన్ని జానర్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాడు బాలయ్య. అందుకే శాతకర్ణి తర్వాత ఓ పక్కా మాస్ మసాలా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. ఇప్పుడు ఓ యాక్షన్ మూవీకి ఆయన ఓకే చేసినట్లు సమాచారం. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవులతో సినిమాలు చేసిన కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య. పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ స్టోరీ బాలయ్యకు బాగా నచ్చిందనంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట ప్రారంభమవడంతో కెఎస్ రవికుమార్ బాలయ్య మూవీ ఓకే అయినట్లు పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. హీరోయిన్ గా మరోసారి శ్రీయ పేరు వినిపిస్తుండడం విశేషం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.